A7 న్యూస్ ఆంధ్ర. నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు ఆరోగ్యంపై ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు పాడు చేసుకోవద్దని, ప్రస్తుతం గంజాయి, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకాయిన్, చెర్రస్ తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై కొంతమంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణకాలం సంతోషం కోసం విద్యార్థులు నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. డ్రగ్స్ నేరుగా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వివిఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు ఆరోగ్యంపై ప్రభావం అనే అంశాలపై వ్యాసరచన పోటీలు విద్యార్థులను వారు అభినందించారు. వారి చేతుల మీదుగా మొదటి బహుమతి విజేత కవిత, రెండవ బహుమతి విజేత నిఖిల, మూడవ బహుమతి విజేత పూజిత గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అనురాధ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.